నీ యుద్ధం గాలిపోను, నీ యుద్ధం మునిగిపోను. ఎవరు తెచ్చిన యుద్ధమో, ఎందుకు వచ్చిన యుద్ధమో గాని పబ్లిక్ ను కాదు ప్రభుత్వాలను కూడా పరిశాన్ చేస్తున్నది. కొన్ని కొన్ని దేశాలలో కరువు వచ్చినంత పని అవుతున్నదట. తిండికి తిప్పలయ్యే దేశాలలో ఈ యుద్ధంతోని ఆకలి సావులొచ్చి అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నారట. కానీ మన దేశం శాన నయం. సరిపోను గ్యాసు, పెట్రోల్, డీజిల్ అన్ని ఉన్నాయి. అయినా సర్కార్ పబ్లిక్ కు తక్లీఫ్ కావద్దని యోగి మంచి పని చేస్తున్నది. ఆ వెనకటి తిరుగా గ్యాస్ నూనె అదేనుల్లా కిరోసిన్ పోసి పొయ్యి అంట పెట్టుకునే బువ్వలు కూరలు ఉడికించుకునే కాలం దగ్గరలోనే ఉన్నదనిపిస్తున్నది. ఎందుకంటే సెంటర్ సర్కార్ పబ్లిక్ రేషన్ షాపులలో కిరోసిన్ పోస్తుందట. మరి ఎంత పోస్తారు, రేట్ ఎంత, ఎప్పటి నుంచి పోస్తారంటే ఇప్పటి వరకైతే కుటుంబానికి 1 లీటర్ చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్తామని అక్కడి సర్కారు చెప్తున్నది. కడమ రాష్ట్రాలల్లో సెంటర్ ఆ రాష్ట్రానికి కిరోసిన్ ఇచ్చేదాన్ని బట్టి పబ్లిక్ కు సప్లై చేస్తారట. ఇంతకుముందు సెంటర్ సర్కారే ప్రతి ఇంటికి గ్యాస్ కలెక్షన్ ఉండాలి అని చిన్నగా కిరోసిన్ బంద్ పెట్టింది. ఆ గ్యాస్ నూనెతోని కార్బన్ కణాలు రిలీజ్ అయ్యి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండేది. పొల్యూషన్ పొట్టు అయ్యేదని చిన్నగా తక్కువ చేసిండ్రు. కానీ ఇప్పుడు వంట చేసుకునే గ్యాస్ బండలకు ఏమైనా తక్లీఫ్ వస్తే ఎట్లా? ఇప్పటికే పబ్లిక్ ఏజెన్సీల ముంగట లైన్లు కడుతున్నారు. బుకింగ్లు చేసి వారం 10 రోజుల కమానము బండ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే అప్పటి వరకు పబ్లిక్ ఆగం కావద్దని ఈ పని చేస్తున్నారట. ఎట్లాగో కిరోసిన్ పోస్తున్నారు కదా అని డీజిల్ పెట్రోల్ అల్లా కలిపి కల్తీ చేయకుండా గట్టి యాక్షన్ తీసుకుంటారట. ఇదే సందని దొంగదందాలు చురు చేసేటోళ్ళు ఉంటారు కాబట్టి అక్కరున్నోళ్ళు మాత్రమే కిరోసిన్ తీసుకోండి, అవసరం ఉన్నంత మాత్రమే వాడుకోండి అన్నట్టు చెప్తున్నారు. ఇక ధర కాడికి వస్తే 15 రూపాయల నుంచి 40 రూపాయలు. ఇక కడమ రాష్ట్రాన్ని బట్టి రేటు మారుకుంటూ పోతుంది. కాబట్టి మనం రేషన్ షాప్ దాకా టిన్నో బాటిలో పట్టుకొని పోతే వాళ్ళు చెప్పేదాకా తెలియదు ధర ఎంతో అనేది. మరి ఎప్పటి నుంచి పోస్తారంటే ఏప్రిల్ నెలలో కిరోసిన్ మీ ఇంటికి వచ్చుడు పక్కా అంటారు. సరే ఎట్లయితే ఏంది కానీ మళ్ళా గుడిసెల గుడ్డి దీపం వెలిగించుకొని ఎనగర్ర దిక్కు చూసే కాలం వస్తుందా ఏంది అని భయం కలుగుతున్నది అట పబ్లిక్. ఏం జరుగుతుందో ఏమో పోన్రి.